महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనేది చూద్దాం। 16వ తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది, 17వ తారీఖు తొలి ఏకాదశి, ఇక 21వ తారీఖు గురు పౌర్ణిమ। సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు, వారి ఆశీస్సులు తీసుకునే రోజు। ఇక 4వ తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి। ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువు గారు వృషభ రాశిలోనే ఉంటున్నారు, రాహు మీన రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు। ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను, ఆ తర్వాత 2 వారాలు వృషభ రాశి శుక్రాచార్యుల వారి ఇంట్లో ఉంటున్నారు। సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి 2 వారాలు మిథున రాశి, తర్వాత 2 వారాలు కర్కాటక రాశి। ఇక శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు కూడా మిథున రాశి మిత్రక్షేత్రం, తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు। బుధ భగవానుడు మాత్రం జూలై 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను, 20 నుంచి 30వ తారీఖు 10 రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు। సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి। సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు। సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం। కర్కాటక రాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు చూద్దాం। కర్కాటక రాశి వారికి మనం చూస్తే కనుక అద్భుతంగా ఈ రాశికి యోగిస్తున్న గ్రహం। సో చాలా వరకు కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఏదో ఒక చిరు ఆశతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండడానికి మీకు ఉపకరిస్తున్న గ్రహం గురు భగవానుడు। ఏలినాడి శని నడిచే సమయాల్లోనే గురుబలాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాలంటే అష్టమ శని నడుస్తున్నప్పటికీ గురువు గారు ఏకాదశంలో ఉండటం కర్కాటక రాశి వారికి యశోవృద్ధిర్బలం తేజస్ సర్వత్రా విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి రేకాదశగతే గురౌ। ఇప్పుడైతే గురుడు ఏకాదశంలో ఉన్నాడో కర్కాటక రాశి వారికి గౌరవ వృద్ధి, తేజస్సు, అన్ని ప్రయత్నాల్లోనూ జయము, సౌఖ్యమైన జీవితం, శత్రు నాశనం, మంచి మంత్రసిద్ధి అనేది కలుగుతుంది। ఏం కావాలి? మంచి తేజస్సు కావాలి, శత్రు నాశనం, అలాగే సర్వకార్యాలందు కూడా జయం। సో మీరు కొంచెం అష్టమ శని అన్న ఫీలింగ్ని పక్కన పెడితే మొహంలో మంచి తేజస్సు అనేది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కనిపిస్తుంది। ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఈ మాట వాడుతున్నా అంటే యోగించే గ్రహాలు తక్కువ ఉన్నాయి। ఈ రాశికి చూస్తే 20వ తారీఖు నుంచి బుధుడు ద్వితీయంలోను, లాభస్థానంలో ఉన్న గురుడు తప్పించి పెద్దగా మిగతా గ్రహాల వల్ల పెద్ద అనుకూల పరిస్థితులు ఏమీ లేవు। తృతీయంలో ఉన్న కేతువు, లాభంలో ఉన్న గురుడు, 20వ తారీఖు నుంచి బుధుడు, శుక్రుడు కూడా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది। సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ముఖ్యంగా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మరి కుజుడు దశమ స్థానాల్లో ఉండటం, శని కూడా వక్రించి అష్టమ స్థానంలో ఉండటం, దీనివల్ల మీకు ఎదురయ్యే చిన్నపాటి సమస్యల కారణంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఒత్తిడి ఎక్కువ అవటం,
ఆ ఒత్తిడికి సంబంధించిన విషయాల్లో కుజుడు దశమ స్థానంలో ఉండటం వల్ల మొదటి 2 వారాల్లో కూడా ఒక యుద్ధ వాతావరణంలా ఉన్న ప్రొవిషను. సో ఇవన్నీ కూడా కొంత అంటే మీకు లీవ్ కావాలన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు లీవ్ ఇవ్వకపోతే కొంచెం డిస్ప్యూట్ రావటం, అవసరమైనప్పుడు కావాలి అంటే మీ అవసరము ఎంత ఏంటి, మీకు ఉన్న ఇబ్బంది, అక్కడ ఉన్నోడికి అనవసరం కదా, ఆడికి పని కావాలి. సో ఆ ఫ్రస్ట్రేషన్ మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ శని వక్రం గురించి ఆల్రెడీ ప్రతి రాశికి వీడియోస్ చేసాం, మీరు కూడా చూసుకుంటే ఇంకా డెప్త్గా అర్థమవుతుంది. సో ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నా, ఆర్థిక పరిస్థితుల రీత్యా చూసినా మరి ఇక్కడ మనకి రవి 1000 స్థాన సంచారంలో ఉన్నారు మొదటి 2 వారాలు. కుజుడు కూడా ఈ రాశికి అద్భుతంగా 13వ తారీఖు నుంచి కూడా లాభస్థానంలోకి వెళ్తున్నారు. కుజ గురులు కర్కాటక రాశికి ఇటు కుజుడు అటు గురుడు ఇద్దరు కూడా లాభస్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి ఎంత లేదన్నా కర్కాటక రాశి వారికి తప్పకుండా 3-4 వారాల నుంచి కూడా, అంటే దరిదాపుగా 14వ తారీఖు నుంచి కూడా కొంత మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఉద్యోగానికి సంబంధించి ఏర్పడుతున్న కొన్ని చిన్నపాటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడి కొంత లాభదాయకంగా ప్రొఫెషన్ పరమైన విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ కొంతవరకు 14వ తారీఖు నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు కుజుడి యొక్క లాభస్థాన సంచారం వల్ల కూడా ఇక్కడ కలుగుతూ ఉన్నాయి. మొదటి 2 వారాలు కూడా రవి 1000 స్థాన సంచారంలో ఉంటాం కాబట్టి కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అయితే రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం కనిపిస్తుంది రాశికి. సో తప్పకుండా కొంత మానసికంగా, కొంత స్థిమితంగా, కొంత మెంటల్ పీస్గా ఆలోచించుకోగలుగుతారు 7వ తారీఖు తర్వాత నుంచి. సో అదేవిధంగా ఈ రాశికి 20వ తారీఖు వరకు కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు వల్ల అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఆలోచనలు గిర్రని తిరుగుతూనే ఉంటాయి. 17వ తారీఖు నుంచి రవి కూడా మళ్ళీ రాశిలోకి వస్తున్నారు. సో రవి వల్ల ఇక్కడ పెద్దగా అంత అనుకూలమైన ఫలితాలు ఏం లేవు. కాకపోతే అంటే చిన్నపాటి సీజనల్ ఇష్యూస్, ఆరోగ్యపరమైన విషయాలు, కొంత తల బరువుగా అనిపించడం, ఇలాంటివి చిన్నవి పాటి ఇబ్బందులు ఆరోగ్యానికి సంబంధించి. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో 13వ తారీఖు నుంచి కొంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ లాగా ఉండటం. గురుడు లాభస్థాన సంచారం ఉండడం మళ్ళీ అక్కడ చాలా వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని అధిగమించుకొని, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైనా సరే ఆ సమయానికి వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అదేవిధంగా ఈ రాశికి ఉన్న మెయిన్ అష్టమ శని నడుస్తుంది, శని వక్రం కూడా నడుస్తుంది. కాబట్టి రాశికి తప్పకుండా మరి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం అనేది కర్కాటక రాశి వారికి చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోని, అదే వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాలు ఏంటి, కుటుంబ ఆర్థిక పరంగా ఎదురుతున్న సమస్యల పరంగా ఏంటి, కొంచెం ఈ అష్టమ శని వల్ల కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అంటే తృతీయంలో కేతు యొక్క సంచారం, కేతువు కూడా పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ ఎన్నున్నా కూడా కర్కాటక రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్న గురుడు 13వ తారీఖు తర్వాత నుంచి సంచారంలోకి వస్తున్న కుజుడి యొక్క సంచారం కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఈ రాశికి ఇస్తుంది. సో ఎప్పుడైతే కుజుడు కూడా కర్కాటక రాశి వారికి సంబంధించి 13వ తారీఖు తర్వాత నుంచి లాభస్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజః. సో ఎప్పుడైతే కుజుడు లాభస్థానంలో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు, ధనలాభాన్ని ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, నూతన వస్త్ర ప్రాప్తి ఇస్తారు, ధైర్యాన్ని, స్థిరమైన ఆలోచనల్ని, కార్యాల్లో జయాన్ని ఇస్తున్నారు. గురుడు కేతు మిత్రులు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నారు. అద్భుతమైన రిజల్ట్స్ కర్కాటక రాశి వారికి వీళ్ళ వల్ల లభిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఈ కుజగురుల వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు లాభస్థానం వల్ల కలుగుతాయి. రవి యొక్క 1000 స్థాన సంచారం వల్ల ఎప్పుడు కొంచెం కుటుంబపరంగా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అష్టమ శని వల్ల ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు అనేవి మనకి ఆ ట్రాన్సిట్లో, ఆ వారంలో ఏ గ్రహం వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది అనేది మనకి వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే చేసుకుంటే, అది కూడా ఫాలో అయితే ఇంకా చక్కగా మంచి బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళగలుగుతారు. సో ఇక్కడ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, రవికి 12 నామాలు చేసుకోవటం, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇచ్చుకోవటం చాలా మంచిది. సో రవి శనికి సంబంధించిన ఇబ్బందులే కొంచెం ఎక్కువగా ఉన్నాయి తప్పించి మిగతావన్నీ కూడా
ట్రాన్సిట్లు జనరల్గానే మనకి ప్రభావం చూపించేవి. సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.